ఇవాళ రేపు ముఖ్యమంత్రి గారిని సినిమా ఇండస్ట్రీ అంతా కలుస్తానని చెప్పి న్యూస్లో చూశాను. సంతోషం. మొన్న నేను పెట్టిన వీడియోలో అదే చెప్పాను, అందరూ వెళ్ళి కలిసి ఏదో సాల్వ్ చేయండి అని చెప్పి. సో సొల్యూషన్ వచ్చేస్తుంది, సాల్వ్ అయిపోతున్నాను అనుకుంటున్నాను. కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి ఎవరు కారణం? ప్రతిసారి సమస్య రావటం, ఇండస్ట్రీ వెళ్ళి ముఖ్యమంత్రుల దగ్గర చేతులు కట్టుకుని ఉంచుకునే పరిస్థితి తీసుకురావటం ఎవరు బాధ్యులు? ఎవరి కోసం? స్వార్థం. వాళ్ళ దీనికోసం మొత్తం ఇండస్ట్రీ అంతా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇండస్ట్రీకి సినిమా వాళ్ళని, ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ కాదు, సినిమా వాళ్ళందరికీ తల వంపులు తెచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? దీనికి మనం ఆలోచించుకుంటే మనకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఈవెన్ బయట ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఉంది, అల్లు అర్జున్ ఇన్సిడెంట్. దీనికి అల్లు అర్జున్ ఒక్కడే బాధ్యుడా? అల్లు అర్జున్ పిఆర్ టీం బాధ్యులా? లేకపోతే అల్లు అర్జున్ చుట్టూతో ఉన్న కోటరీ బాధ్యులా? లేదా అల్లు అర్జున్ ఒకటికే ఇలా జరిగిందా, మిగిలిన వాళ్ళకి కూడా ఇలా జరుగుతుందా? ఇక్కడ బేసిక్ ప్రాబ్లము, ఆల్మోస్ట్ అందరి హీరోల చుట్టూతో ఒక కోటరీ ఉంటుంది. లేకపోతే పక్కన సోకాల్డ్ డైరెక్టర్స్ కానీ, లేదా సోకాల్డ్ ప్రొడ్యూసర్లు కానీ, కొంతమంది ఆప్తులు అని చెప్పేవాళ్ళు కానీ చుట్టూతో చేరిపోయి వాళ్ళు దేవుళ్ళు లాగానే చూస్తారు, ప్రజలు చూస్తారు. నిజంగా వాళ్ళు దేవుళ్ళ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది వాళ్ళకి వీళ్ళు తప్పుడు సలహాలు ఇవ్వటం అనేది చాలా ఎక్కువైపోతుంది. ఎవరన్నా సలహా ఇచ్చేవాళ్ళు, మన సినిమా జరిగితే వాళ్ళు పక్కన కూర్చొని మంచి చెప్పాలనుకున్నవాడు ఎవడైనా కానీ, బాబు మనకు ఎవరికి తెలియకుండా చిన్న కారులో వెళ్ళిపోయి గవ్వుకొని చూసేసి వచ్చేద్దాం అని ఉంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. అలా కాకుండా ముందు ప్రదర్శన, 4 కార్లు వెళ్ళాలి, రోడ్డు మీద చేతులు ఊపాలి, ఆ ప్రజలంతా మన కోసం వెయిట్ చేయాలి. ఇది రెగ్యులర్గా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచో అంటే ఈ మధ్యకాలంలో వచ్చింది. అంతకుముందు బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, చిరంజీవి గారు కానీ, వీళ్ళందరూ నేను చాలాసార్లు చూశాను. మన ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఒంటరిగా సినిమాకి వచ్చి చూసి వెళ్ళిపోయిన రోజులు నేను చూశాను. వాళ్ళు వచ్చేవారు, మామూలుగా వచ్చేవారు, జనం ఉండేవారు, ఏదో ఇంటర్వ్యూలో బయటకు వచ్చిన మాట్లాడేవారు, నలుగురు కలుస్తారు. ఎవరు ఆర్టిస్టులు అన్నాక మీద పడరు, దగ్గరికి వచ్చి మాట్లాడతారు. అయితే మల్టీప్లెక్స్కి వెళ్ళాలి. రెగ్యులర్ ఈ థియేటర్లకు వెళ్తే మాత్రం కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది. సుదర్శన్ లాంటి సింగిల్ స్క్రీన్స్కి వెళ్తే డెఫినెట్గా మాస్ పబ్లిక్ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడ మరీ జాగ్రత్తగా ఉండాలి. దానికి ఏం చేసేవారంటే, సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఎవరికి చెప్పకుండా గబాలని వెళ్ళి ఒక సీట్ కూర్చుని, క్యాబిన్స్ ఉంటే అట్లా చూసి వచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ పక్కన ఉన్న వాళ్ళు అట్లా వెళ్తే మన వాల్యూ పోతుంది, మనం ముందు చెప్పాలని చెప్పి మొత్తం ప్రజలందరికీ వాట్సాప్ మెసేజ్లు ఫ్యాన్స్ అందరికీ పంపించి వస్తున్నారు, మీరు అక్కడుండి జయధ్వానాలు చేయాలి, ప్లే కార్డ్స్ పట్టుకోవాలి, ఈ టైప్లో చెప్పి చేస్తున్నారు. సో వీళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంత కాకుండా పోతున్నాయి. అంటే హీరోలు వాళ్ళు ఎవరో చిన్నపిల్లలు కాదు, 40లో వచ్చేసిన వాళ్ళు అందరూ. వీళ్ళు ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు ఏదో ఊరికే వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎంతో కృషి చేశారు, ఎంతో కష్టపడితేనే వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు అంత కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇంక చెప్పుడు మాటలు వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆలోచించుకునే స్థితిలోనే ఉన్నారు. వాళ్ళు ఆలోచించుకోగలరు, ఎందుకంటే వాళ్ళు కథలు ఆలోచించుకుని చేస్తున్నారు కదా. సినిమాలు చేసేది ఆలోచిస్తున్నారు, ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తున్నారు, డైరెక్టర్ గురించి ఆలోచిస్తున్నారు, ఏ సినిమా చేస్తే ఎంత మార్కెట్ అవుతుందో ఆలోచిస్తున్నారు, ఎంత డబ్బులు తీసుకోవాలో ఆలోచిస్తున్నారు. ఇన్ని ఆలోచించిన వాళ్ళు ఈ చిన్న ఆలోచించలేరా? ప్రజల శ్రేయస్సుని గురించి ఆలోచించలేరా? ఫ్యాన్స్ గురించి ఆలోచించలేరా? ఫ్యాన్స్ చావు బతుకుల గురించి ఆలోచించలేరా? ఫ్యాన్స్ ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించలేరా? ఆలోచిస్తే ఇవన్నీ జరగవు. ఆలోచించాలంటే ఇప్పుడు ఈ షోలు, ప్రీమియర్ షోలు, రేట్లు పెంచడాలు ఎందుకు? మనం తీసుకునే రేటు కోసం, డబ్బుల కోసం, మన మార్కెట్లో నేను ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నానని చెప్పడం కోసం సినిమా టికెట్ రేటు పెంచాల్సి వస్తుంది. నేను మొన్న వీడియోలో చెప్పినట్టు 60 కోట్లు, మొన్న ఎవరో దానికి కామెంట్ పెట్టారు, 30% కాదు సార్ ఇంకెక్కువ పెంచారు అని కూడా ఎవరో పెట్టారు. ఎక్కువ పెంచండి, 50% పెంచాను కానీ ఏ 50% పెంచినా 50% హీరో రెమ్యునరేషన్లోనే వెళ్తున్నాను. నేనేమంటాను, హీరో అనేవాళ్ళు ఎవరైనా కానీ 25% ఆఫ్ ది షేర్
తీసుకోండి, ధర్మం అది. ఇంకో 25% మిగతా రెమ్యునరేషన్లో అయితే ఇంకో 15-20% కాస్ట్ అవుతుంది. ఆ పైన వచ్చేసి సరిపోతుంది, ప్రాఫిట్కి వస్తుంది. సో అది చేసుకుంటే అవుతుంది. లేదనుకుంటే ఒకవేళ ఫ్లాప్ అయినా కానీ కాస్ట్ కవర్ అవుతానికి ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా మనం ఏం చేస్తున్నాం, మొత్తం బర్డెన్ అంతా పబ్లిక్ మీద వేస్తున్నాం. మీకు ఇస్తానికి డైరెక్ట్ ప్రొడ్యూసర్లు తయారైపోతున్నారు, ఎంత అడిగితే అంత ఇస్తానికి తయారవుతున్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ప్రజల మీద భారం వేస్తున్నారు. ప్రజల మీద భారం ఎట్లా వేస్తున్నారు? టికెట్ రేట్లు పెంచుతున్నారు. టికెట్ రేట్లు పెంచి నెంబర్ హైప్ వచ్చింది. ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ గారు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, నేను మన రాష్ట్రానికి తెలుగు భాషకి గర్వకారణం అవుతానికి ఎక్కువ చేస్తానికి అంటే అల్లు అర్జున్ గారికి ఏ హీరోకైనా కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో తెలుగు వాళ్ళ గర్వకారణం అవ్వాలి కానీ కలెక్షన్స్ తో కదా. కలెక్షన్స్ ఏ సినిమాకైనా వస్తుంది. ఓ దంగల్కి కూడా వచ్చింది. వాళ్ళ దంగల్ లాగా పెర్ఫార్మెన్స్ ఉంది ఈ సినిమాలో. అదేం పెర్ఫార్మెన్స్ ఉంది, 100% పెర్ఫార్మెన్స్ ఉంది. అల్లు అర్జున్ గారు పెర్ఫార్మ్ చేయలేదంటానికి లేదు. ఆయన ఒక్కడే లాక్కొచ్చాడు పుష్ప 2ని. కానీ ఆ సినిమా మనకేం చెప్తుంది, ఆ సినిమా ఏం చెప్తుంది అనేది మనకు అనవసరం. కమర్షియల్ గా తీస్తున్నారు కాబట్టి కమర్షియల్ తీసుకోవచ్చు, వాళ్ళు ఏం తీసినా పర్లా, తప్పలేదు. అందరూ నీతి సినిమాలు తీయాలనుకుంటే పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఇంత బాగుండండి అని. అలా కాకుండా డబ్బుల కోసం తీసినా తీయను. అది నేను దేశం కోసం చేస్తున్నానని మాట మాత్రం అనకూడదు, తప్పదు. అది మా కోసం, మీకోసం మీరు తీస్తున్నారు, లేదా ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తున్నారు, తప్పులేదు. ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా తీసుకోవచ్చు. కానీ మీకే కాకుండా రాష్ట్రానికి, తెలుగు భాషకి, తెలుగు తేజానికి కూడా పేరు తెచ్చే సినిమాలు అంటాం. మన ఇందాక చెప్పినట్టు దంగల్ కానీ, లేదా సత్యం సుందర్ అని మొన్న మనకు వచ్చిన సినిమా కానీ, ఇట్లా ఏ సినిమాలు తీసుకున్నా కానీ అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైన సినిమాలు చేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారు సుకుమార్ డైరెక్షన్ లో షార్ట్ ఫిల్మ్ చేశారు. అద్భుతమైన షార్ట్ ఫిల్మ్, జనానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా, అద్భుతంగా తీశారు, ఫెంటాస్టిక్. అది అలాంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా తీశారనుకోండి, జోహార్లు చెప్పొచ్చు, ఆయనకి పాదాభివందనం చేయొచ్చు. అది మానేసి ఒక పోలీస్ ఆఫీసర్, అంటే పోలీస్ ఆఫీసర్ల మీద ఆల్రెడీ మనకు దరిద్రమైన ఇంప్రెషన్స్ ఉన్నాయి చాలా మందికి. దాన్ని ఇంకా ఎక్కువ చేయటానికి, అఫ్ కోర్స్ పోలీసులో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా సాక్రిఫైస్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు దిగిన వాళ్ళు ఉన్నారు, ఇవాళకే పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు, న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కరప్ట్ ఉండొచ్చు. సో ప్రతి వాళ్ళని మనం అలా చేసి, ఇంత పెద్ద సినిమాలో మనం అంత ఆఫీస్ చూసి అలాంటి ఫౌద్ ఫాజిల్ లాంటి యాక్టర్ని పెట్టి అలా చేసి, అతను కమెడియన్ చేశారు, విలన్ చేశారు, ఇట్లా చేస్తే ఎంత బ్యాడ్గా ఉంటుంది. గతంలో సెన్సార్ వాళ్ళు ఇటువంటి ఒప్పుకునేవారు కదా. ఒకవేళ అటువంటి ఉంటే మంచి పోలీస్ ఆఫీసర్ కూడా పెట్టమనేవారు. యాక్చువల్గా అతను మంచి పోలీస్ ఆఫీసర్ ఒక రకంగా, దొంగను పట్టుకుంటానికి వచ్చినాడు మంచి పోలీస్ ఆఫీసర్ విలన్ ఎట్ అవుతాడు. కానీ అన్ఫార్చునేట్గా ఈ సినిమాలో విలన్ అయ్యాడు. సో ఇవన్నీ అయినా కానీ కమర్షియల్ సినిమా, దాని మీద మనం కామెంట్ చేసే హక్కు, అధికారం రెండూ లేవు. సో మనకు అనవసరం, నోరు మూసుకుని కూర్చుని మనకు కావాల్సిన ఏంటంటే, వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుకుంటే చాలు. మేము ఉద్ధరిస్తానికి మేము సినిమా తీసామనే మాట వదిలేసి, మేము సంపాదించడానికి తీసుకోండి, ఏదైనా తీసుకోవాల్సిన నష్టం లేదు. అట్లాగే ఈ హీరోలు అందరికి కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ చుట్టూతో ఉండే గ్యాంగ్ను పెట్టుకుని వీళ్ళు చెప్పే మాటలు విని కొన్ని పనులు కొన్ని మీకు వాళ్ళ సొంతాన్ని మీ సర్వం మీకోసం వాళ్ళు కొన్ని చేస్తారు, పనికిరాని పనులు చేస్తుండొచ్చు, వాళ్ళు మీకు పనికొచ్చే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, వాడుకు తప్పేం లేదు. కానీ ప్రజల మీ మీద ఉన్న ప్రేమని వాళ్ళు మీరు రెగ్యులర్ గా చూడండి, ఎంతమంది చచ్చిపోతున్నారు చూడండి, సంవత్సరానికి ఎంతమంది ఫ్యాన్స్ చచ్చిపోతున్నారు చూడండి. ప్రజలు వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ఆర్థిక స్థితి, వాళ్ళ చావు బతుకులు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు చేసే సినిమాల కోసం వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు సినిమాకి. సో మీరు వాళ్ళని కాపాడటానికి మీరు చేయండి. మీకోసం వాళ్ళు ప్రాణం ఇచ్చే లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళని మీరు ఇట్లా వాడి ఆ ప్రాణం పోతే కూడా మనం చేసి, ఇప్పుడు మనం అందరం వాళ్ళ ఇండస్ట్రీ అంతా వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తల ఉంచుకుని నిలబడాల్సిన అవసరం వచ్చింది ఒక మనిషి కోసం. ఒక మనిషి, ఆ మనిషికి ఆయన సొంతంగా చేశాడా, పక్కగా చేశాడా, తప్పు అయితే జరిగింది, మర్డర్ ఆయన చేశారని నేను అంటలేదు. బట్ ఆయన ఆ రోడ్ షో చేయటం కానీ, ఆ రోడ్ షోలో వెళ్ళటం కానీ, వెళ్ళినాక అదంతా చేయటం కానీ తెలియకుండా ఆయన బాధ్యుడయ్యాడు. దానికి
ఆయన ప్రేరేపితుడై చేశాడో ఆయన సొంతంగా చేశాడో నాకు తెలియదు. సో ఏదైనా కానీ తప్పు తప్పే. ఈ తప్పు జరిగినాక దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి మళ్ళీ కొన్ని అబద్ధాలు ఆడటం, ఇవన్నిటితో ఏమైపోయింది, మొత్తానికి ఇండస్ట్రీకి వాళ్ళకి ప్రెస్టేజ్ అయిపోయింది, గవర్నమెంట్కి దీనికి ప్రెస్టేజ్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అల్టిమేట్ గా ఇండస్ట్రీ పెద్దలందరూ వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని కాంప్రమైజ్ అంటాము, లేదా తల వంపులు అంటాము, లేకపోతే ఏమంటామో తెలియదు. ఒక మనిషి కోసం, ఒకళ్ళ ఈగో కోసం మనం ఇంతమంది తల వంచాల్సిన అవసరం వస్తుంది. ఇది రెగ్యులర్ ఫీచర్ అయిపోతుంది. గతంలో కూడా ఇట్లా ముఖ్యమంత్రుల దగ్గరికి మనం అంతా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆలోచించాల్సిన విషయం. ఆలోచిస్తారని ఇక మీదట హీరోలు ఎవరిష్టం వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వచ్చిన సినిమాలు వాళ్ళు చేయొచ్చు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఎవరి ఇష్టం వచ్చిన సినిమాకి వాళ్ళు వెళ్ళొచ్చు. దీనికి ఏం అబ్జెక్షన్ లేదు. కానీ కొంత సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడపడబోయే అన్నాడు ఆయన. అట్లా సొంత లాభం మానుకోమని కూడా అంటే లాభం తీసుకోండి, పొరుగువాడికి తోడుపడొద్దని కూడా నేను అంటున్నాను. వద్దు, మీ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి. కానీ ఎదుటివాడి ప్రాణం తీస్తానికి మాత్రం అంటే మీరు ప్రయత్నం చేశారని కాదు, మీ మీద ఉన్న అభిమానంతో దాన్ని ఎక్కువ పబ్లిసైజ్ చేసి మామూలుగా మీరు నార్మల్ మనిషిని నేను అనుకుని మీరు బయటకు వస్తే ఇంత హడావిడి ఉండదు. ఎప్పుడైతే మనం ఇది నార్మల్ మనుషులు కాదు, దీనికి మన మనుషులు కాదని మనం ప్రూవ్ చేసుకుంటాం కోసం పబ్లిసిటీ చేసి మనం జనాల్లోకి వెళ్తున్నాం. అది చాలా తప్పైన విషయం. మనం పబ్లిసిటీ చేసుకోవాలి. మామూలుగా వెళ్ళండి, ఎంతమంది వస్తారు, 100% జనం వస్తారు. బట్ ఉంటుంది ఈ బౌన్సర్లు, ఈ మేజర్ ఇష్యూ. అసలు ఎవరి బౌన్సర్లు? వీళ్ళకి ఏం రైట్ ఉంది? వాళ్ళకి లైసెన్స్ ఉందా? వాళ్ళు ఎట్లా జనాన్ని ఆపుతారు? వాళ్ళు ఎందుకు వస్తున్నారు? అంతంతమంది బౌన్సర్లు ఎందుకు ఉంటున్నారు? బౌన్సర్లతో అవసరం ఏంటి మనకి? అంటే మనుషులు కదా, మీ ఫ్యాన్స్ కదా, వాళ్ళని కొడతం కోసం బౌన్సర్లను తీసుకుని మనం వెళ్తున్నామా? ఇక్కడ జరుగుతుంది ఇదంతా? ఏం ఆలోచిస్తున్నారు? అసలు ఈ బౌన్సర్లు ఉండనివ్వచ్చా, ఉండనివ్వకూడదా? ఈ బౌన్సర్ల గొడవ ఏంటి? ఇది ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఆలోచించాలి. అందులో ఎంతమంది రౌడీ షీటర్లు ఉంటున్నారు, ఎంతమంది మంచివాళ్ళు ఉంటున్నారు. అంటే బాడీ ఉన్నవాడంతా మంచివాడు అవ్వచ్చు, మంచివాడేనా? బాడీ ఉన్నవాడంతా బౌన్సర్ అవ్వచ్చా? బౌన్సర్ అయినాక అతనికి ఒక ఇదేంటి? అతను వీళ్ళని కాపాడడానికి వెళ్తున్నాడు, అతను మంచివాడు చెడ్డవాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఎవరికైనా తెలుసా? ఎవరు చూస్తున్నారు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం ప్రభుత్వానికి ఉంది, ఈవెన్ వాడుతున్న ఆర్టిస్టులకు ఉంది, వాడుతున్న సప్లై చేస్తున్న వాళ్ళకు ఉంది. ఇవన్నీ చాలా సీరియస్ గా ఆలోచించిన విషయాలు. ఆలోచించి ఉండండి. భవిష్యత్తులో ఇలా తలవంపులు చేయాల్సిన పనులు ఎవరూ చేయకూడదని కోరుకుంటూ